హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ పెరుగు పచ్చడి, పెరుగు పులుసు. మా ఇంట్లో నేను చేసుకునే ఈ కమ్మటి పెరుగు పచ్చడిని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఒంట్లో వేడిని తగ్గించి నోటికి కమ్మగా ఉండే ఈ పెరుగు పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. ముందుగా పెద్ద వంకాయని అలాగే 2 బంగాళాదుంపల్ని తీసుకోండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి బంగాళాదుంపల్ని తీసుకోండి. బంగాళాదుంపలకి పొట్టు తీసేసి వీడియోలో చూపించేలాగా స్లైసెస్ కట్ చేసేసుకోండి. అలాగే వంకాయకి కూడా తొనలు తీసేసి స్లైసెస్ కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకొని అలాగే చిటికెడంతా వాటర్ని చిలకరించి చక్కగా వంకాయకి బంగాళాదుంపకి మ్యారినేట్ చేసుకోవాలి. 2 నిమిషాలు మ్యారినేట్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పెరుగు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని విస్కర్తో బాగా బీట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు వాటర్ కూడా వేసుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వంకాయ ముక్కలన్నింటినీ వేసేసుకొని ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి. వంకాయలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇదే ప్యాన్లోకి ఆయిల్ ఉంది కాబట్టి ఇప్పుడు బంగాళాదుంప ముక్కలను కూడా వేసేసుకొని గ్యాస్ని లో టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ బంగాళాదుంపలను కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ బంగాళాదుంపలు అనేవి కొంచెం ఉడకాలి. లో టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఈ బంగాళాదుంపల్ని చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని వీటిని కూడా వంకాయలు ఉన్న బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ గ్యాస్ మీద పెట్టి అందులో ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి 4 ఉప్పు మిరపకాయలు వేసుకోండి. చల్ల మిరపకాయలు అంటారు. అవి వేసుకొని అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసింది వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి చిటికెడంత ఆవాలు, చిటికెడంత జీలకర్ర కూడా వేసుకొని చిటపటమన్న తర్వాత చిటికెడంత పసుపు, చిటికెడంత కారము, చిటికెడంత జీరా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పెరుగులోకి వేసేసి మిక్స్ చేసేసుకోండి. ఫ్రై చేసిన బంగాళాదుంప వంకాయలను కూడా వేసి మిక్స్ చేసేసుకోండి. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెరుగు పచ్చడి రెడీ. సూపర్ టేస్టీగా అదిరిపోతుంది పెరుగు పచ్చడి. సో ఒకసారి తిన్నారంటే మీరే కామెంట్ చేస్తారు, అంత టేస్టీగా అద్భుతంగా ఉంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా జల్లేసి సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా అదిరిపోతుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.